చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరిట వారం రోజులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్ రోడ్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమల్లో విఫలమైందని విమర్శించారు. పెన్షన్లు, మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ వృత్తి, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ నెల 4న దుగ్గిరాల్లో ర్యాలీ, 9న మంగళగిరి టౌన్ హాల్ సమావేశం, 12న నియోజకవర్గ స్థాయి నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే తరహా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులకు మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే 9వ తారీఖున టౌన్ హాల్ మీటింగ్, అంటే మన కాన్స్టిట్యున్సీ స్థాయిలో ఒక టౌన్ హాల్లో మనకి మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో కూడా అంటే మనం ఈ ఎంటీఎంసీ కమిషనరేట్ పరిధిలో మనం ఈ కార్యక్రమాన్ని దాని టౌన్ హాల్ కార్యక్రమంగా మనం చేపట్టి చేయబోతున్నాం. దానికి కూడా పెద్దలు ఎమ్మెల్సీ గారు వస్తారు, అట్లాగే సోదరుడు చిల్లపల్లి, వీళ్ళందరూ మన వాళ్ళందరూ కూడా వస్తారు. దానికి 9వ తారీఖున కూడా మనకి మీటింగ్ ఉంటుంది. ఇదంతా కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలకి. అట్లాగే మళ్ళా 12వ తారీఖున రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ర్యాలీ కార్యక్రమం, నిరసన ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది. అది మన మంగళగిరికి టౌన్లో మనం 9వ తారీఖునేమో మంగళగిరి టౌన్లో, 12వ తారీఖేమో మొత్తం ర్యాలీలుగా మనం వెళ్ళి ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా, ప్రతి వ్యక్తి, ప్రతి సానుభూతిపరుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం.